హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ DietPlan. ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెలగపండును ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలో చూద్దాం. వెలగపండులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పండులో 7.1 గ్రాము ప్రోటీన్ ఉంటుంది. మిగతా ఏ ఫ్రూట్లో కూడా ఇంత ప్రోటీన్ ఉండదు. అలానే దీనిలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునేవారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్స్ నుండి కాపాడతాయి. లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న వెలగపండును మనం తప్పనిసరిగా మన ఆహారంలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వెలగపండులో పోషకాలు తగ్గకుండా ఈ పండుతో స్పైసీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పండును పగలకొట్టి లోపల ఉన్న గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెలక్కాయ పచ్చిగా ఉంటే ఎండలో పెడితే చాలా త్వరగా పండిపోతుంది. ఇప్పుడు కాస్త మందపాటి గిన్నెలో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఉప్పు వేస్తే కాస్త బరకగా దంచాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇలా దంచాక 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి బెల్లం నలిగేదాకా దంచి వెలగపండు గుజ్జును కూడా వేయాలి. ఇవన్నీ కచ్చాపిచ్చా నలిగేలాగా ఇంకొకసారి దంచాలి. అన్నీ బాగా కలిసాక ఇప్పుడు శుభ్రం చేసిన కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం పిండి, 1/2 స్పూను చాట్ మసాలా వేసి ఇంకొకసారి దంచిపెట్టాలి. కొత్తిమీర కూడా నలిగేలాగా దంచుకోవాలి. ఇలా చేసిన వెలగపండు మిశ్రమాన్ని మనం పగలగొట్టిన వెలక్కాయ పెంకులో గాని గిన్నెలో గాని సర్వ్ చేసుకోవడమే. ఈ వెలగపండు చాట్ నోరు బాగున్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెలక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వెలక్కాయను పగలగొట్టుకుని గుజ్జు తీసుకుని పక్కనుంచుకోవాలి. పచ్చడి తాలింపు కోసం కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత 6-7 మెంతి గింజలు వేయాలి. మెంతులు మరీ ఎక్కువైతే పచ్చడి చేదు వచ్చేస్తుంది కనుక చూసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. 1 ఎండుమిరపకాయను కూడా వేసి వేయించాలి. ఆఖరుగా 2 కరివేపాకు రబ్బలు వేసి వేయించి తాలింపును తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ నూనె వేసి వెలగపండు గుజ్జును అలానే 2 చింతపండు రెబ్బలు వేసి కొంచెం వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 గ్లాసు నీరు పోసుకొని ఉడికించుకోవాలి. నీరు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. దించే ముందుగా శుభ్రం చేసిన చిన్న కొత్తిమీర కట్టను కూడా వేసి మగ్గించాలి. పావు స్పూను ఇంగువ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారాక తాలింపును మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 స్పూను పచ్చి జీలకర్ర, 1/2 స్పూను ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి పచ్చి జీలకర్ర మంచి ఫ్లేవర్ను ఇస్తుంది. ఇప్పుడు ఉడికించిన వెలగపిండి మిశ్రమాన్ని అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ వెలక్కాయ పచ్చడి రెడీ. ఇది టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.